పెట్టుబడిదారుల జేబులు నింపే నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచేలా వ్యవహరిస్తుందని సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలకుల రమేష్ అన్నారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్న సిపిఐ నాయకులు కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ధర్నా చేస్తున్న సిపిఐ నాయకులు లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఓ సిపిఐ కార్యకర్త గేట్ పైకి ఎక్కి నిరసన తెలియజేశాడు. పెరిగిన నిత్యావసర ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలను, పెట్రోల్, డీజిల్, కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ నిత్యావసర ధరలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయలేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏం సమాధానం చెప్తారు ఈ పేద ప్రజలపైన అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గతంలో మరి మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో మేము ఎటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి తీరా ఎన్నికలు పూర్తయిన వెంటనే సుమారు పెట్రోల్ మీద, డీజిల్ మీద 8 రూపాయల భారం పెంచడం జరిగింది. ఈరోజు పవర్ పెట్రోల్ 125 రూపాయలు, నార్మల్ పెట్రోల్ 118 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకుండా కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా ఎన్నడూ లేని విధంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 950 రూపాయలు పెంచడం జరిగింది. ఈరోజు కమర్షియల్ సిలిండర్ ధర పెంచడం వల్ల తినే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి లేదు. ఈరోజు హోటల్లో భోజనం చేయాలంటే 200 రూపాయలు, టిఫిన్ చేయాలంటే 100 రూపాయలు అయినటువంటి పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిత్యావసర ధరలు పెరగడం వల్ల ఈరోజు ఉప్పు, పప్పు కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి పేద ప్రజలపైన ఈ పన్నుల భారం, అదేవిధంగా ఈ ధరల పెంపు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ పెరుగుతున్నటువంటి ధరలపైన ఒక నియంత్రణ కమిటీ వేసి పేద ప్రజలను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈరోజు రైతులకు న్యాయం చేయాలి. రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ, పారిశ్రామిక సంబంధించినటువంటి సబ్సిడీ ద్వారా వాళ్ళకు లోన్లు ఇప్పించి ఈరోజు పేద ప్రజలను, రైతులను కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన కారణంగా ఈ దేశ పేద ప్రజలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. బజార్లో, మార్కెట్లో ఈ ధరల పెరుగుదల కారణంగా అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. హోటళ్లలో రేట్లు పెరిగినాయి. ఏది చూసినా కూడా కేవలం ఈ ట్రాన్స్పోర్టు ఖర్చు పెరిగిన కారణంగానే పెరిగినని చెప్తా ఉన్నారు. మన దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీకి పాపం పెళ్లి చేసుకొని భార్యను వదిలేసింది కాబట్టి ఇంట్లో వంట చేస్తే ఖర్చు ఎంత అనేది తెలిసే పరిస్థితి లేదు. శ్రీరాముని జపం చేస్తూ సీతకు అన్యాయం చేసినటువంటి చరిత్ర ఉందో అదే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతున్నది. ప్రజల్ని వేధిస్తూ, ప్రజల్ని హింసిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమం కమ్యూనిస్ట్ పార్టీ చేపడితే బీజేపీ ప్రభుత్వం మీద ఆందోళన చేయడానికి కూడా అంగీకరించని తెలంగాణ రాష్ట్ర పోలీసుల వైఖరి ఈరోజు చూస్తున్నాం. ఇది చూస్తూ ఉంటే బీజేపీ వైఖరికి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి తేడా లేదేమో అనిపిస్తున్నది. ఇది ప్రజా కార్యాలయం, కలెక్టర్ ఆఫీస్ ప్రజలది. ప్రజల ఇబ్బందులు, సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ ఉందని చెప్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పట్ల మెమోరాండం వేయడానికి పోతే స్థానిక పోలీసులు అంగీకరించడం లేదని చెప్పంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే అని భావించాల్సి వస్తుంది. ప్రజల్ని నడ్డి విరిచి, ప్రజల్ని బతకలేకుండా చేసి ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలుస్తూ ఈ దేశాన్ని పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి ధరలు పెంచుతూ వాళ్ళ జేబులు నింపుతున్నట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఖరి మారకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మట్టి కొట్టకపోద్దని చెప్పి ఈరోజు ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. నరేంద్ర మోడీ అసలు ప్రజల ప్రధానమంత్రి, పెట్టుబడిదారుల ప్రధానమంత్రి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ నరహంతకుడు, నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేకి, నరేంద్ర మోడీ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న బానిస. కాబట్టి ఈ బానిస ప్రభుత్వాన్ని దించేదాకా ప్రజలు నడుము కట్టి పోరాడాల్సిన సందర్భం ఆసన్నమైంది. ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులందరూ మేల్కొని ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి అందరూ మేల్కొనాల్సిందిగా చెప్తా ఉన్నాం. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన ఆదేశం మీదకు జరుగుతున్నట్టు ఈ ఆందోళనని అణిచివేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి. లేకపోతే బీజేపీ వైఖరికి, కాంగ్రెస్ పార్టీ వైఖరికి తేడా లేదన్నాడు, మీకు కూడా అదే గతి పడదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా పెంచిన ధరలు తగ్గించాలని, ప్రజలు బతికే విధంగా ధరలు ఉండాలని, ప్రజల్ని బతికే ప్రజాస్వామిక ప్రభుత్వాలు రావాలి తప్ప నియంతృత్వ పెట్టుబడిదారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు మాకు అక్కర్లేదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పెంచిన ధరలు వెంటనే తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, దానిపై ఒత్తిడి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం.